తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ముందుకు సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో 2 రోజుల పర్యటన కోసం మోదీ ఈ రోజు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. ఈ రోజు ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. రేపు నాగర్ కర్నూల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. మోదీ రోడ్ షో చేసే 5 కిలోమీటర్ల మేర రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ కాప్టర్, పారాగ్లైడర్లు ఎగురవేయడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్లు 188, 121, 121 ఏ, 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. రోడ్ షో సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రోడ్లలో ట్రాఫిక్లను మళ్లించనున్నారు.